నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు రత్నం లైఫ్ స్టైల్. ఈరోజు పీతల కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా వాటర్లో 2 స్పూన్లు జీలకర్ర, 2 స్పూన్లు గసగసాలని వాటర్లో నానబెట్టుకోవాలి. దాంట్లోనే మనం 4 యాలక్కాయలు, 2 చిన్న ముక్కలు దాచిన చెక్క, 2 లవంగాలు కూడా వేసుకోవాలి. 4 నానబెట్టేసుకుని 4 ఉల్లిపాయలు చిన్న ముక్కలు, 10 పచ్చిమిరపకాయలు, 4 ఉల్లిపాయలు పెద్ద ముక్కలు, 4 టమాటాలు వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. గరం మసాలా కూడా మిక్సీ పట్టుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ, జీలకర్ర, ధనియాలు, గసగసాలు వేసుకుని నానబెట్టుకున్నాం కదా మనం, అవి కూడా మిక్సీ పట్టేసుకుని స్టవ్ మీద వాని పెట్టుకుని, నేను ఆయిల్ అయితే దీంట్లో ఎక్కువ పడుతుంది. పీతల కూరలో 1/2 కేజీ ఆయిల్ పట్టింది నాకు. మనం చూసుకుని వేసుకున్నాం, సరిపోతుంది. 5 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. బాణీ పెట్టుకున్న 5 స్పూన్లు ఆయిల్ వేసి, ఆయిల్ బాగా కాగేదాకా మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, 4 ఉల్లిపాయలు చిన్న ముక్కలు, 10 పచ్చిమిరపకాయలు బాగా దోరగా వేగనివ్వాలి. ఉల్లిపాయలు దోరగా వేగిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకుని ఉల్లిపాయ మసాలా, ఉల్లిపాయ, టమాటాలు, 4 టమాటాలు మిక్సీ పెట్టుకుని పక్కన పెట్టుకున్న మసాలాని ఉల్లిపాయలు వేగిన తర్వాత దాంట్లో వేసి వేగనివ్వాలి. బాగా ఉల్లిపాయలు బాగా వేగిపోయి మనం మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకున్న మసాలా, టమాటా, ఉల్లిపాయ మిక్సీ పట్టాం కదా, అది వేసేసుకుని బాగా పచ్చివాసన పోయేదాకా వేగనివ్వాలి. ఇది కొంచెం వేగిన తర్వాత గరం మసాలా కూడా వేసేసుకుని వేగనివ్వాలి. బాగా మసాలా అంతా పచ్చివాసన పోయి బాగా వేగనంతకి నాకైతే దగ్గర అరగంట టైం పట్టింది. అంత లాంగ్ వీడియో తీస్తే ఎక్కువ అయిపోతున్నాయి. మెయిన్ అన్నీ తీసి పెడుతున్నాను అనమాట. అల్లం వెల్లుల్లిపాయ, గసగసాలు, జీలకర్ర, గరం మసాలా సామాన్లు కూడా వేసి మిక్సీ పట్టుకున్న మసాలా కూడా వేసుకున్నాం కదా. ఇప్పుడు బాగా వేయించుకోవాలి. నూనె అంతా పైకి తేలిలాగా, పచ్చివాసన పోయి నూనె పైకి తేలిలాగా వచ్చేదాకా వేయించుకోవాలి ఈ మసాలాని. మసాలా అంతా బాగా వేగిన తర్వాత అప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు, 3 స్పూన్లు కారం, టేస్ట్ తగ్గ సాల్ట్ వేసుకుని బాగా వేయించుకోవాలి 10 నిమిషాలు. ఇవన్నీ వేసుకుని వేయించుకున్న తర్వాత మనం క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న పీతలని, సుమారుగా ఈ 10 పీతలు ఉన్నాయి, ఆ పీతలను వేసుకుని ఇప్పుడు కలుపుకోవాలి. దాంట్లో సాల్ట్ కూడా వేసేసుకున్నాం. మనం కారాన్ని కూడా వేసుకుని మంటను మట్టుకు హైలో కాకుండా, స్లోలో కాకుండా మీడియంలో పెట్టుకుని వేయించుకోవాలి. మంటను ఎక్కువ పెడితే మట్టుకు హైలో పెడితే కింద మాడిపోతుంది. స్లోగా పెడితేనేమో వేగదు మసాలా త్వరగా. మీడియంలో పెట్టుకుని శుభ్రంగా మసాలా అంతా పచ్చివాసన పోయేదాకా వేయించుకొని కారం కూడా వేసేసుకున్నాం. 3 స్పూన్లు కారం వేసాను నేనైతే. మనం తినేదాన్ని బట్టి వేసుకుంటే సరిపోతుంది చూసుకుని. మళ్ళీ మధ్యలో నీళ్ళు అవి పోసుకున్నాక టేస్ట్ చూసుకుని ఉప్పు కారం సరిపోకపోతే వేసుకోవచ్చు. బాగా వేగిపోయింది మసాలా. మనం శుభ్రం చేసి పక్కన పెట్టుకున్న పీతలని ఈసారి వేసేసుకుని దాంట్లో క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాం అన్నమాట. పీతల కూర ఇది. ఒకసారి బాగా కలిపి, కాళ్ళు కూడా ఉన్నాయి ఇంకా, అవి కూడా వేసేసుకుని కలుపుకుని అవి ములిగేదాకా వాటర్ పోయాలి. 2 గ్లాసులు వాటర్ పోసాను నేనైతే. ఇంకా పీత కాళ్ళు చివర్లో శుభ్రంగా కట్ చేసుకుని కడగాలన్నమాట అవి. అందుకని తర్వాత కడుక్కుని వేసాను శుభ్రం చేసి. ఇవన్నీ ఒకసారి కలిపేసుకుని, అది నూనె పైకి తేలుతుంది కదా, ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకోవాలి. ములిగేదాకా అంటే 2 గ్లాసులు పట్టింది వాటర్ నాకైతే. మనం గ్రేవీని చూసుకుని వేసుకుంటే సరిపోతుంది. 2 గ్లాసులు వాటర్ పోసుకుని కలిపేసుకుని మూత పెట్టుకుని ఉడకనివ్వాలి దగ్గరికి అయ్యేదాకా. ఉడుకుతుంది.
మన గ్రేవీ ఎలా కావాలో చూసుకొని దగ్గరికి అయ్యేదాకా ఉడకనిచ్చి కొత్తిమీర వేసి దగ్గరికి అయిపోయి కొత్తిమీర వేసి దించేసుకుంటే సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా రుచిగా ఉండే పీతల కర్రీ రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. మీకు కూడా దొరికితే మీరు ఎలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్ చేయండి. అయిపోయింది కర్రీ, కొత్తిమీర వేసి దించేసుకోవడమే. గుమ్మగుమ్మలాడే పీతల కూర రెడీ. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా మాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.